సో ఎట్లా స్టార్ట్ అయింది సో సిప్స్? 2021 జనవరి 6th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మెట్రో అండి. అవును. సో 2000 అది జాబ్ వదులుకున్నారు ఇక, ఏదో అదే సార్. ఏదో ఒకటి చేద్దాంలే అని యా. బయటకు వచ్చారు. 6th రోజున అయిపోయింది. ఆ. 9th కంపెనీ ఇన్కార్పొరేషన్కి పేపర్ సబ్మిట్ చేశాను. ఓ 12th ఐ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. సో 6 days పట్టింది. ఓకే సో 2021లో జనవరి 12th లిటరలీ ఐ హావ్ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. ఓకే. సో ఇనిషియలీ అంటే బేసికలీ వి స్టార్ట్ విత్ పర్చేజ్ అండి. అచ్చా. సో ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు అవును. ప్రతిరోజు ప్రతి నెలలో ఏదో కొన్ని మీ స్టూడియోకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా కొంటుంటారు కదా, ఖచ్చితంగా, అవును. మేబీ స్టేషనరీ కానీ వాటర్ బాటిల్స్. అవును. సో దీనికి మీరు సపరేట్గా ఒక పర్చేజ్ మ్యాన్ని పెట్టుకోరు అవును. కదా. లైక్ వైజ్ చాలా కంపెనీస్ ఉంటాయి అనమాట. అవును. ఇవన్నీ మేము చేసి పెడతాం అనమాట. అంటే వీ హ్యాండిల్ ఓకే. పర్చేజ్ ఆఫ్ సెవెరల్ ఆర్గనైజేషన్స్. ఓ మీ పర్చేజ్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక 4 వాటర్ బాటిల్స్ కావాలి. అవును. మీరు ఏం చేస్తారంటే మీ అడ్మిన్ ఆర్ హెచ్ఆర్ అవును. జెప్టోలోనో బ్లింకిట్లోనో సెర్చ్ చేస్తారు, ఉమ్. 4 బాటిల్స్ ఆర్డర్ పెట్టేస్తారు. ఇంకా బల్క్ లో కావాలంటే 4 కొటేషన్లు తెప్పించుకోవాలి, ఆ, నలుగురితో మాట్లాడాలి. ఇది Exactly. పెద్ద రభస. అవును. అవంతా మేము చేస్తాం అనమాట. ఓ. ఇప్పుడు మా దగ్గర డీలర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు, ఇదంతా ఓకే, లిస్టులు ఉంటాయి ఓకే. కాబట్టి ఏరియా వైజ్ మాకు డీలర్ ఎవరు ఉన్నారు, ఏ బాటిల్ మనకి ఎంత పడుతుంది, వాటి మార్కెట్ రేట్ ఎంత, హోల్సేల్ రేట్ ఎంత, ఎంఆర్పి రేట్ ఎంత, ఇవన్నీ చూసి మీకు బెస్ట్ ప్రైజింగ్కి మీకు 20 రూపాయలు దొరికే వస్తువు మీకు 18 రూపాయలకి మేము అందిస్తాం, ఓ ఇంకా డిస్కౌంట్ కూడా అందులో. డిస్కౌంట్ తోటి. ఓకే. వీ డోంట్ చార్జ్ ఎనీ కమిషన్ ఆన్ దిస్. పర్ మంత్ మేము ఒక అమౌంట్ మాట్లాడుకుంటాం ఒక ఆర్గనైజేషన్ తోటి, అచ్చా అచ్చా. ఓకే. డిపెండింగ్ అపాన్ దేర్ వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ని బట్టి. ఓకే. సో దాన్ని బట్టి వీ రన్ ద షో. ఫస్ట్ ఈ ఆఫీస్ పర్చేజెస్. అంతే అండి. ఆఫీసు, కాలేజెస్, స్కూల్స్, ఓకే. బ్యాంక్స్, ఓకే. ఇట్లా తర్వాత దాదాపు కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వెళ్ళారుగా. యా అండి. దాని తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్, దాని తర్వాత రిక్రూట్మెంట్ యాడ్ అయిందండి. దాని రిక్రూట్మెంట్. తర్వాత రిక్రూట్మెంట్ యాడ్ అయింది. సో తర్వాత వీఆర్ ఇంటూ construction. స్పెసిఫికల్ ఇంటూ నాన్ ఐటీ. ఐటీ తప్ప ఎనీ జాబ్ వి గెట్ ఇట్ డన్. ఓకే. దాదాపు అది కూడా వీఆర్ డూయింగ్ గుడ్ అండి ఓకే. రిక్రూట్మెంట్. ఇప్పుడు దాదాపు పెద్ద లిస్ట్ అయినట్టుంది, ఓ 10 కంపెనీల దాకా పెట్టినట్టున్నారు. లేదండి, 8 వాటికి చిట్ ఫండ్ 8. 8 ఓకే. చేస్తున్నాము. అంటే నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరానికి 2 వర్టికల్ స్టార్ట్ చేస్తున్నట్ట. అంతే అండి, 1.5 to 2 అవును అవును. ఓకే. సో మేబీ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో పైప్ లైన్లో ఉందండి, అది దాంతో ఇంకా ఐ థింక్ ఫర్ నో వీల్ హ్యావ్ సమ్ పాజ్. అవునా? 9. 9 అచ్చా. 9 మీ లక్కీ నెంబరా 9? అలా ఏం లేదండి. 9 చేస్తారు, 9 కంపెనీస్ పెట్టడం అనేది వండర్ఫుల్. సో ఏమేమి ఉన్నాయి? సో ఒకటి పర్చేజ్ అండి, ఓకే. ఇంకోటి రిక్రూట్మెంట్ అండి, రైట్. ఇంకోటి కన్స్ట్రక్షన్ అండి. ఓకే. కన్స్ట్రక్షన్ అంటే వీఆర్ స్పెసిఫికల్లీ ఇంటూ రిపేర్స్ అండ్ రెనోవేషన్స్. ఓ ఓకే. సో టైలర్ మేడ్ సొల్యూషన్స్ అండి. ఇప్పుడు అచ్చా, సపోజ్ మీ అచ్చా. ఇంట్లో ఒక చిన్న రిపేర్ ఉంది, ఉమ్. సపోజ్ ఒక బాత్రూంలో ఏమన్నా రిపేర్ చేయాలి, పాడైపోయిన టైల్స్, వాటర్ లీకేజ్ అవుతుంది, అవును. గోడలకు చెమ్మొస్తుంది. అవును. సో మీకు ఇండివిజువల్గా ఒక కార్పెంటర్ దొరుకుతాడు, ప్లంబర్ దొరుకుతాడు, అందరు ఇండివిజువల్గా చాలా దొరుకుతారు. కష్టం సార్, నేను అది పడ్డాను నిజంగా, చాలా కష్టం. ఇవందరినీ మేము ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి వీ టేక్ అప్ ఆల్ ద టాస్క్. ఓకే. అదొకటి. ఓకే. 3 అయినాయి. వీఆర్ ఇంటూ మనీ లెండింగ్ అండి, ఓకే. వీఆర్ ఇంటూ చిట్ ఫండ్స్, వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్, ఓకే. వీఆర్ ఇంటూ ఐటీ సొల్యూషన్స్. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఉన్నారా? యా, డిజిటల్ మార్కెటింగ్ చేస్తామండి. సార్ మాలాంటి సామాన్యుల కూడా మీరే కొట్టేస్తే ఎలా? లేదు లేదు, మేము ఫుటేల్ తీసుకొచ్చి మీకు ఇస్తాం ప్రమోషన్స్. అయితే ఓకే. సో కొలాబరేషన్ ఛాన్స్ ఉంది. అవును అవును. అమ్మ బతికించారు. ఓకే. సో లేటెస్ట్ గా చిట్ ఫండ్స్. యా, చిట్ ఫండ్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అప్కమింగ్? అది ఇంకా పైప్ లైన్ లో అచ్చా, ఇప్పుడు రివీల్ చేయరా? ఓకే. రైట్ రైట్. సో వండర్ఫుల్. ఎట్లా నడుస్తుంది సార్ ఇవన్నీ? గోయింగ్ ఆన్ గుడ్ సార్. ఓకే. ఎంత ఒక 200-300 మంది ఎంప్లాయీస్ పెట్టారా? లేదు సార్, ఇప్పుడు మనకి బషీర్బాగ్లో బాబుఖాన్ ఎస్టేట్లో మన ఆఫీస్ అండి. ఓకే. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఓన్లీ 23 మెంబర్స్ అండి. సో సార్ ఇప్పుడు అప్రతిహతంగా గత 5-6 ఏళ్ళుగా నేను అంటే మిమ్మల్ని చూస్తున్న సక్సెస్ ల్యాడర్ అలా ఎక్కుతూ పోతున్నారు. మధ్యలో పాములు మింగాయా? మింగలేదు, చిన్న పాములు కాటుతుంటాయి. అది కాచుకొని అయితే రెడీగా ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడల్లా కాటుతుంటాయి అనమాట. అంటే ఫెయిల్యూర్స్ ఏం ఎదురు కాలేదా? ఫెయిల్యూర్స్ అని కాదు కానీ డిఫికల్టీస్ ఉంటాయండి. డిఫికల్టీస్ ఉంటాయి. సో హ్యాండిల్ చేయాలి, ఫేస్ చేయాలి. వాట్ బెస్ట్ వే, ఇన్ వాట్ బెటర్ వే కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దట్ విత్ ఎ మినిమల్. అంటే లాస్ని ఎవరు ఆపలేరండి. ఓకే. లాస్ని అయితే ఎవడు ఆపలేడు. అవును. కానీ ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించుకోగలుగుతాం. కరెక్ట్ కరెక్ట్. ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించాలి అంటే ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఫస్ట్ భయపడకూడదండి. వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, అది చెప్పండి. డిఫికల్టీ వచ్చినప్పుడు భయపడకూడదు. ఓకే. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తుంటాం, ఉదాహరణ చిట్స్కే అనుకోండి, పని చిట్టి అనుకోండి, డబ్బులు తీసుకుంటారు.
తీసుకున్నాక వాడు కట్టడు. అవును. కట్టాలంటే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అవును. కట్టడు. అలా ఒక 5 మంది 10 మంది ఓకే అండి, బేరబుల్. అవును. ఆ ఫిగర్ ఒక కౌంట్ దాటిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ అది అలార్మింగ్ సిచ్యువేషన్. చాలా. సో అట్లా అలార్మింగ్ సిచ్యువేషన్లో వాట్ బెస్ట్ వే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే. ఇన్ వాట్ బెస్ట్ వే కెన్ వీ పూల్ అవుట్ మనీ ఫ్రమ్ దట్ పర్సన్ ఓకే. అనేది మనము ఆలోచించాలంటే ఫస్ట్ మైండ్ స్థిమితంగా ఉండాలి. హ్మ్. టెన్షన్ పడిపోయామనుకోండి, Correct. ఆ పనిచేసే బ్రైన్ కూడా పనిచేయదు. అవును. మెయిన్ పర్సనే డీలా పడిపోయాడు అనుకోండి, ఇంకా ఆబ్వియస్లీ టీమ్ ఆర్గనైజేషన్ మొత్తం. కెనాట్ రన్ ద అవును. షో. అవును. అవును. సో మెయిన్ థింగ్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్, హ్మ్. డిఫికల్టీ ఎదురైనప్పుడు హౌ స్ట్రాంగ్ వీఆర్ టు ఫేస్ ఇట్ ఓకే. అనేది అక్కడి నుంచి అది డ్రైవ్ చేస్తుంది సార్ ఆ Okay. డిఫికల్టీ నుంచి బయటికి. సో దానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే డబ్బు ప్రధానం అని అనుకోకూడదు సార్. హ్మ్. Yes. నేను బిజినెస్లో ఎంబీఏ నుంచి ఇన్ పర్టికులర్ ప్రసాద్ గారి నుంచి నేర్చుకున్న అతిపెద్ద నీతి ఏంటంటే డబ్బు ప్రధానం అనుకోకూడదు సార్. అవును. అఫ్ కోర్స్ బిజినెస్ ఎవరు చేసినా డబ్బు కోసమే, కానీ డబ్బే ప్రధానం కాకూడదు. కరెక్ట్. మనిషి ప్రధానం. యువర్ బిజినెస్ షుడ్ బి సర్వీస్ ఆర్ పర్సన్ సెంట్రిక్. అది. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. అవును. ఈ గత 5 ఇయర్స్ సార్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 5.5 ఇయర్స్ అనుకోండి. 5.5 ఇయర్స్లో నేను 683 వర్క్స్ చేశానండి. ఆ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 10,000 అయి ఉండొచ్చు, ₹1 కోటి అయి ఉండొచ్చు. కానీ హైయెస్ట్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ వీ హావ్ డన్ ఈస్ 5.75 crore ప్రాజెక్ట్ చేశాను. వావ్. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే 683 వర్క్స్ మేము కంప్లీట్ చేసాం సో ఫార్. కొన్ని నడుస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఎక్కడ కూడా ఇన్ని రోజులు లాస్ట్ 5.5 to 6 ఇయర్స్గా ఎక్కడ కూడా నాకు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ప్రమోషన్ చేయడం కానీ, స్పాన్సర్షిప్ కానీ, అవును. వీఆర్ నాట్ ఇన్ టు దిస్. నెవర్. జస్ట్ ఓన్లీ మనకు మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్, ఆ రిఫరల్ తోటి మాత్రమే మనకు బిజినెస్ వచ్చిందండి. వావ్. అది ఎందుకు వచ్చిందంటే అన్ని సైట్లలో మనకు ప్రాజెక్ట్ రాదండి, అన్నిట్లో కూడా ప్రాఫిట్ రాదు. అంతే కదా. కొన్నిటిని మనం ప్రాఫిట్ని ఫోర్గో అయ్యి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. కొన్నిట్లో ఎట్లంటే జేబులోంచి కూడా ఖర్చు అవుతుంటాయండి. సో మనము డబ్బు ఖర్చు అయినా మనం భయపడకుండా మనం సర్వీస్ ఎప్పుడైతే ఇస్తామో ఆ సర్వీస్ పొందిన వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ వాడే 10 మందికి రిఫర్ చేస్తాడు. అది నేను నేర్చుకున్నది సార్. ఇంకొకటి సార్, మన ఎంబీఏలో చూశాను చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేని కానీ ఆదిత్య సార్కి ఇచ్చేయాలని అంటే పోటీ పడుతుంటారు. ఏం మ్యాజిక్ చేస్తారు? ఏమన్నా ఎక్కువ 20% వడ్డీ అట్లా ఏమైనా ఇస్తుంటారా? లేదు సార్. అంటే మేము వీ డూ ఏటీఎం అని ఒకటి ఉంది సార్. ఏటీఎం అని అంటే ఓన్లీ 5 lakhs తీసుకుంటాను సార్. మాక్సిమం ప్లస్ 5 lakhs. ఓకే. ₹2 వడ్డీ ఇస్తాను. అచ్చా. అది అదా సంగతి. పూలో వాళ్ళు నేను ఇస్తా అంటే ఏం చేస్తున్నాడు? 20% ఏమైనా ఇస్తున్నాడా? 24 ఇస్తున్నాను సార్. 24. సూపర్.